పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్ను ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రారంభించారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ఇక మహిళా సంఘాల ద్వారా ఏర్పరిచిన ఈ మార్ట్ల ద్వారా సామాన్య ప్రజలకు నాణ్యమైన వస్తువులను తక్కువ ధరలకు అందించడంతో పాటు సంఘాల సభ్యులకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందని ఆమె తెలిపారు. విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఐపీఎస్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విజయనగరం జిల్లా మొరకముడిదం మండలంలో జాయింట్ కలెక్టర్ ఎస్ సేధు మాధవన్ పర్యటించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో కొత్తగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జేసీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ సేవలను కొనియాడిన జేసీ ఈ సందర్భంగా అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ముత్తుకూరు మండలం కృష్ణాపట్నం గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో నూతన విగ్రహాల ప్రతిష్టాపన అనంతరం బాలాలయ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఇక వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత దేవస్థానం చైర్మన్ ఈవో ప్రత్యేక ఏర్పాట్లతో వాటిని కృష్ణపట్నం సముద్ర తీరానికి తరలించి జల విసర్జనం చేశారు. వికారాబాద్ జిల్లా కోటబాస్పల్లి గ్రామ సమీపంలో రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించబోయి ట్రాక్టర్ ఢీకొట్టడంతో వడ్డే యాదగిరి అనే యువకుడు మృతి చెందాడు. నాపరాయి లోడుతో వెళ్తున్న ఈ ట్రాక్టర్ గుంతను తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి యువకుడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన యాదగిరిని స్థానికులు వెంటనే తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం దేవరగుంట గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుంది. చింతలగట్టు పేరుతో ఆర్ఎస్ నెంబర్ 1లో ఉన్న 150 ఎకరాల ప్రభుత్వ భూమిని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు జేసీబీ సాయంతో తుప్పలను తొలగించి ఆక్రమించేందుకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ భూమి కబ్జా అవుతున్న అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా తూని పట్టణంలోని ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫంక్షన్లలో వరుడు గదిలో ఉన్న ఏసీ నుంచి మంటలు వ్యాపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనతో పరుగులు తీశారు. మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సి ఉండగా ఒక్కసారిగా ఏసీలో నుంచి మంటలు రావడంతో పెళ్లింట ఆందోళన నెలకొంది. దట్టమైన పొగలు వ్యాపించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా మార్కాపురంను నూతన జిల్లాగా ప్రకటించడం పశ్చిమ ప్రకాశం ప్రజల్లో భారీ ఆనందాన్ని నింపింది. దశాబ్దాలుగా ఉన్న తమ చిరకాల కోరిక నెరవేరిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా చిట్యాల గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఇరు వర్గాల మధ్య ఇంటి స్థలం విషయంలో ఘర్షణ జరిగింది. గతంలో గ్రామం విడిచి వెళ్లిన ఒక వర్గానికి చెందిన ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థానాన్ని గ్రామంలోని కొందరు వ్యక్తులు వేరే వారికి ఇచ్చేస్తున్నారన్న వివాదంతో ఈ గొడవ మొదలైంది. ఈ స్థలాన్ని తమ స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తూ బాధితులు గతంలో తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కడప జిల్లా బద్వేల్ పురపాలక సంఘంలో పనిచేస్తున్న శ్రామికుల పరిస్థితి రోజు రోజుకు దారుణంగా తయారవుతుంది. కార్మికుల పట్ల అధికారులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందిని అధికారులు వాళ్ళ సొంత పనులకు ఉపయోగించుకుంటున్నారన్న విషయంపై ఇప్పటికే అనేక సార్లు కంప్లైంట్ రావడంతో బద్వేల్ పురపాలక సంఘం కార్మికులు యూనియన్ ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు ఘాటుగా స్పందించారు. కార్మికుల చేత వేరే పనులు చేపిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలోని వికాస్ కాలేజీలో ఇంటర్ విద్యార్థులను వైస్ ప్రిన్సిపాల్ గువ్వల శ్రీనివాస్ కరెంటు వైర్తో కొట్టడంతో వారు స్పృహ పడిపోయారు. ఇక యాజమాన్యం ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా వారిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే కాలేజీ వద్దకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. ఇక విద్యార్థినులపై దాడి చేసిన వైస్ ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం నవంబర్ 21న విడుదల చేసిన 4 లేబర్ కోడ్ల నోటిఫికేషన్ వ్యతిరేకిస్తూ గిద్దలూరులో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కోడ్లు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని, కార్మికులను బానిసలుగా మార్చే విధంగా రూపొందించారని సిఐటియు జిల్లా కార్యదర్శి టి ఆవులయ్య ఆరోపించారు. చట్టాన్ని తప్పించుకునే విదేశాలకు పారిపోయే నేరగాళ్లను వెనక్కి రప్పించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గుజరాత్కు చెందిన నిందితుడు విజయ్ మురళీధర్ ఉద్వాని తన అప్పగింతను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో మృతి చెందారనే పుకార్లు సోషల్ మీడియాలో రావడంతో దేశంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనిపై అధికారిక ధృవీకరణ లేనప్పటికీ ఇమ్రాన్ ఖాన్ ను చూపించాలంటూ ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. సౌత్ ఆఫ్రికాతో గువాహటిలో జరిగిన 2వ టెస్టు మ్యాచ్లో ఆతిథ్య భారత్ కు ఘోర పరాభవం ఎదురైంది. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ కు 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇక చివరి రోజు 27-2 ఓవర్ నైట్ స్కోర్ తో ఆట ప్రారంభించిన టీమిండియా సౌత్ ఆఫ్రికా బౌలర్ సైమన్ హార్మన్ ధాటికి 2వ ఇన్నింగ్స్ లో కేవలం 140 పరుగులకే కుప్పకూలింది. ఇక భారత బ్యాటర్లలో జడేజా ఒక్కడే కాసేపు పోరాడినా ఫలితం లేకపోయింది.